హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీని చూపించబోతున్నానండి. ఈ బిర్యానీ చాలా స్పెషల్ అండి. స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే వండేటప్పుడే స్మెల్, తినేటప్పుడు టేస్ట్ అస్సలు మర్చిపోరండి. అంత బాగుంటుంది టేస్ట్. ఇది మాటలో చెప్పడం కంటే ఒకసారి ట్రై చేసి తినాల్సిందేనండి. బిర్యానీ ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే ముక్క బాగా ఉడికి జ్యూసీగా రైస్ పొడి పొడిలాడుతూ టేస్ట్ సూపర్గా వస్తుందండి. ఫస్ట్ టైం బిర్యానీ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా కుదురుతుందండి. ఇంకా పెద్దగా టైం కూడా పట్టదు. 1 అవర్ లేదంటే 1.5 అవర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టేస్టీ హైదరాబాదీ చికెన్ బిర్యానీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం నేను 1 కేజీ దాకా చికెన్ తీసుకున్నాను. పీసెస్ అనేది కొంచెం పెద్దగానే కట్ చేయించుకోవాలి. కొంచెం ఉప్పు నిమ్మరసం వేసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. నేను 2 స్పూన్స్ దాకా సాల్ట్ వేసుకున్నాను. 2 స్పూన్స్ దాకా కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ దాకా పసుపు, ధనియాలు జీలకర్ర పౌడర్ 1 స్పూను, 1/2 స్పూన్ దాకా బిర్యానీ మసాలా, 1.5 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. 1 నిమ్మకాయ నుంచి రసం పిండేసుకొని వేసుకోండి. 1/3 కప్పు దాకా పెరుగు వేసుకుంటున్నాను. ఈ మసాలాలు మొత్తం చికెన్కి బాగా పట్టించేసి 1/2 అవర్ లేదా 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ కోసం బాస్మతి రైస్ 1/2 కేజీ తీసుకుంటున్నానండి. చికెన్ కేజీ తీసుకున్నాం కాబట్టి రైస్ 1/2 కేజీ తీసుకోవాలి. ఈ క్వాంటిటీలో తీసుకుంటే బిర్యానీ మంచి టేస్టీగా వస్తుందండి. వీటిని శుభ్రంగా 2 టైమ్స్ పాటు కడిగేసుకొని మళ్ళీ వాటర్ వేసేసి నానబెట్టేసుకొని ఉంచుకోవాలి. 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలండి రైస్. ఆనియన్స్ ఒక మీడియం సైజులో ఉండే 3 తీసుకున్నాను. సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత బిర్యానీ ఏ గిన్నెలో అయితే చేసుకుంటున్నారో ఆ గిన్నె పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పీసెస్ మొత్తాన్ని ఈ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న వాటిలో సగం వరకు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లోనే చికెన్ని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. దీనిలోకి ఆనియన్స్ ఫ్రై చేయంగా కొంచెం ఆయిల్ మిగిలింది. ఆ ఆయిల్ కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత రైస్ ఉడికించుకోవడానికి వాటర్ పెట్టేసుకోండి. తర్వాత హోల్ బిర్యానీ మసాలాలు 2 స్పూన్స్ దాకా వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. 1 స్పూన్ దాకా బిర్యానీ మసాలా పౌడరు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటరు బాగా తెరిలే వరకు బాగా మరిగించుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకొని మరిగించుకోవాలి వాటర్ని. మధ్యలో చికెన్ని ఉడికిందా లేదా ఒకసారి చూసుకోవాలి. కలుపుకుంటూ అడుగు పట్టకుండా కలుపుకుంటూ చికెన్ పీస్ ఎక్కువ ఉడకకుండా ఒక 50% ఉడికే వరకు ఉడికించుకోవాలి. చికెను 50% ఉడికింది. తర్వాత దీనిలోకి 3-4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని స్టవ్ కట్టేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనిలోకి వాటర్లోకి 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని బాస్మతి రైస్ అనేది 70% ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా పట్టుకొని చూసుకుంటే పలుగ్గా తగలాలి చేతికి. కరెక్ట్గా ఉడికిపోయింది. తర్వాత స్టవ్ కట్టేసుకొని ఆ రైస్ని కూడా జల్లెడతోటి ఈ విధంగా చికెన్ పైన లేయర్ లాగా వేసుకోవాలి. మొత్తం వేసుకొని తర్వాత మిగతా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, తర్వాత నేను కలర్ కోసం కలర్ యూజ్ చేయట్లేదండి, కొంచెం పసుపు వేసి ఆ వాటర్ వేసుకుంటున్నాను. తర్వాత రైస్ ఉడికిన వాటర్ కూడా 1 కప్పు దాకా వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత పైన కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ అనేది 1/4 స్పూన్ దాకా వేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మూత అనేది బాగా కవర్ చేసుకోవాలి. ఎయిర్ అనేది బయటికి పోకుండా మూతని కరెక్ట్గా పెట్టేసుకొని తర్వాత 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ పెట్టుకోండి. తర్వాత 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాగా దమ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక గ్యాస్ కట్టేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత కలుపుకోవాలి. ఇలా చూసుకోవాలండి. ఉడికిందా లేదా ఇట్లా ఈ విధంగా చూసుకుంటే బాగా ఉడికిపోయింది చికెను. రైస్ కూడా బాగా పొడి పొడిలాడుతూ
పర్ఫెక్ట్గా కుదిరిందండి చికెన్ దమ్ బిర్యానీ. ఇంతేనండి, రెడీ అయిపోయినట్లే. ఈ బిర్యానీకి సపరేట్గా కర్రీ కూడా ఏమక్కర్లేదండి, బిర్యానీలో ఉండే గ్రేవీయే సరిపోతుంది. కొంచెం రైతా పక్కన పెట్టుకుంటే చాలు, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీని ఎంజాయ్ చేయొచ్చండి. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా కుదురుతుందండి. ఇంకెప్పుడు చేసుకున్నా ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటుంది బిర్యానీ టేస్ట్. అస్సలు మర్చిపోరండి టేస్ట్ మాత్రం. లాస్ట్లో దమ్ పెట్టేటప్పుడు నెయ్యి 2 స్పూన్స్ వేసానండి, అది స్కిప్ అయిపోయింది, మీరు యాడ్ చేసుకోండి. ఇంతేనండి, ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.